హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా ఉంది? నిన్న గేమ్స్ని బట్టి కానీ అవసరం జరిగిన విషయాలను బట్టి కానీ గేమ్ ఏదైనా చేంజెస్ అయినాయా? తర్వాత కళ్యాణ్ విషయంలో కొంచెం బయట ఏదో కాంట్రవర్సీ నడుస్తుంది, మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది, దాన్ని ఎఫెక్ట్ ఓటింగ్లో ఏమైనా చూపుతుంది అనేది, మరి సేఫ్ గేమ్ ఎంతమంది వదలలేదు, మరి సింపతి ఓటింగ్ ఎవరికి పడుతుంది అనేది కూడా దీంట్లో చూద్దాం. ఇప్పుడైతే ఎవరు సత్తా ఏంటనేది ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎవరు విన్నర్ రేస్లో ఉన్నారు, టాప్ 5కి ఎవరు వెళ్తున్నది కూడా దీంట్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓటింగ్లో అయితే తగ్గేదేలే అన్నట్టు తనుజ కళ్యాణ్ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. కొద్దిసేపు కళ్యాణ్ ముందుకెళ్తే కొద్దిసేపు తనుజ ముందుకెళ్తే ఇద్దరు కూడా హౌస్లో ఎట్లయితే ఒకళ్ళ నడుచుకుంటూ తిరుగుతూ ఉంటారో ఇక్కడ కూడా ఓటింగ్లో కూడా అలాగే ఉన్నారు. హౌస్లో ఎలాగ ఉన్నారు, ఓటింగ్లో కూడా అలాగే ఉన్నారు. ఇద్దరు బాగా పడుతూ ఉంది. తర్వాత తనుజ కంటే సీరియల్ నటి కాబట్టి మామూలుగా ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా కన్నడ కూడా ఉంది కాబట్టి 3 రాష్ట్రాల నుంచి ఓటింగ్ పట్టడం, ప్లస్ తను ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి కానీ ముద్దమందార సీరియల్ తోటి చాలామందికి దగ్గరైన అమ్మాయి కాబట్టి నిన్న వచ్చి హరిత గారి గురించి ముద్దమందారం గురించి గుర్తు చేయటం, ఇవన్నీ వల్ల కూడా ఓటింగ్ బాగానే పడుతుంది తనుజకి. తనుజ ఇష్టపడేవాళ్ళు చాలామంది కూడా వీడియోలు పెడతారు, తనుజ చీర బాగా కట్టుకుంటుంది, చాలా అందంగా ఉంటుంది, అట్లా వాటి కోసం ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సైలెంట్గా ఉంటుందని బయట నుంచి వచ్చిన ఫ్యామిలీస్ అన్నీ కూడా తనుజ ప్రతి ఒక్కరు తనుజ మా ఇంటి పిల్లని, మా మనవరాలని, మా పిల్లని బాగా ఆడుతుంది, లేడీ సింగం అని ఇట్లా చాలామంది అప్రిషియేషన్ చేశారు మన తనుజని అందరూ. దాన్ని బట్టి కూడా కొంచెం పాజిటివ్ అనేది వచ్చింది. పైగా సంజన కూడా నిన్న నామినేషన్లో కూడా అందరు సిల్లీ రీజన్లే తనుజ పెట్టింది కూడా. సంజన గారు ఏం పెట్టింది, నాకు టఫ్ అందుకని తీసేస్తాను, అది పెద్ద రీజనే కాదు, కావాలని చేసినట్టుంది అది. నెక్స్ట్ ఇమ్మానుయల్ పెట్టాడు, అది పెద్ద రీజనే కాదు, దాన్ని అడిగిన దాన్ని తీసుకొచ్చి నామినేట్ చేశాడు. అది 5 నామినేట్ చేసినా అది కరెక్ట్ రీజన్లే కాదు తనుజని చేసింది. బయట ఫ్యామిలీస్ వచ్చి అందరూ వచ్చి తనుజని పెట్టడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇక్కడ వాళ్ళు కొంచెం కోపమా లేకపోతే ఆక్రోషమో కుళ్ళో ఏదో మొత్తానికి నామినేట్ చేశారు తనుజని. 5 కలిసి నామినేట్ చేశారు. అది సిల్లీ రీజన్లతోటి అవి పెద్ద ఎఫెక్ట్ అని చూపించాలి. అయినా ఓటింగ్ ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది తనుజ. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1 or 2 డిఫరెన్సే. కళ్యాణ్ కొంచెం బయట ఏమో నడుస్తుందంటే నామినేషన్ టైంలో ఏదో బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు అని అంటున్నారు, కానీ మరి నేను వెనక ముందు పెట్టి చూసినా నాకేమీ బ్యాడ్ లాంగ్వేజ్ చూసినట్టేమో అనిపించలేదు. మధ్యలో కళ్యాణ్ అని పెద్దగా అరిచాడు ఇమ్మానుయల్. మరి అప్పుడు ఏమైనా అంటే అరిచాడా లేదంటే ముందుకు వెళ్తుంటే అరిచాడు అనేది అర్థం కాలేదు. కానీ ఆ అరుపుల్లో అంతలోకి డెమాన్ గొంతు పట్టుకున్నాడు, అదే అర్థమవుతుంది. కానీ తర్వాత దివ్య సంజన వెళ్ళి నీకే చెప్పేది నీకే మంచి కానీ డెమాన్ పక్క లాక్కెళ్ళింది అంతవరకే. కానీ మరి బ్యాడ్ లాంగ్వేజ్ చేసినట్టు నాకైతే తెలియలేదు. రేపు నాకు సార్ వచ్చి ఏమైనా వీడియో పర్టికులర్గా చూపిస్తేమన్నా ఏదైనా మ్యూట్ చేశారా ఏందనేది కూడా చూద్దాం. ఒకవేళ ఏదన్నా చిన్న ఓడినా హీట్ ఆఫ్ ద మూమెంట్లో అంతకుముందు నిఖిల్ గౌతమ్ అన్నారు, వాళ్ళు కొట్లాడుకునే హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేసినాయి, ఆ కోపంలో వచ్చేసింది. దానికి నాకు సార్ గద్దించాడు వాళ్ళని, అది మళ్ళీ వాడలేదు వాళ్ళు. అట్లా ఇక్కడ ఏమన్నా యూజ్ చేసాడా వదిలేడా చిన్న మాట ఏమన్నా అంటే నాకైతే ఏమనిపించలేదు. మీకు ఏమన్నా అనిపించుంటే చిన్న కామెంటే చేయండి. మన చూద్దాం అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇక్కడ కళ్యాణ్ అయితే నేను స్టాండ్ తీసుకోవడం కానీ అరవటం కానీ, తర్వాత కూడా డెమాన్ రీతు కళ్యాణ్ కూర్చొని సారీ చెప్పడం కానీ, సారీ చెప్పినా కానీ అప్పుడు అనేసుకున్నాక తర్వాత సారీలు చెప్పుకుంటే మరి అవి ఆల్రెడీ ఆ మాటలు బయటకు వెళ్ళిపోయినాయి కదా. బయటకు వెళ్ళిపోయింది, గొంతు పట్టుకోవడం అని బయటకు వెళ్ళిపోయింది. మరి బయటకు వెళ్ళిన ఎఫెక్ట్ చాలా ఉంటుంది కదా. తర్వాత ఇటు సారీలు చెప్పుకుంటారు, కానీ బయట జరిగే రణరంగాలు, బయట జరిగే వీడియోలు హల్చల్ అవన్నీ వాళ్ళకి తెలియదు కదా బయట ఏం జరుగుతుందో. వాళ్ళు సారీలు చెప్పుకున్నా సైలెంట్ కూర్చున్నారు. మరి ఇప్పుడు అవి మాత్రం బయట హల్చల్ చేస్తుంది, మా గొంతు పట్టున్నది కానీ బ్యాడ్ లాంగ్వేజ్ చేసేయడానికి కానీ వస్తూ ఉన్నాయి. కానీ నిన్న గేమ్ ఆడటం కానీ ప్రియాంకతోటి గేమ్లో గెలవటం కానీ అవన్నీ కూడా కొన్ని చిన్న మైనస్ ఒకవేళ అంటుంటే అది మైనసే, రేపు నాకు సార్ గద్దిస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ఆ నామినేషన్లో కలుగు చేసుకునే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అదే ఇమ్మానుయల్ డెమాన్ నామినేషన్, అది వాళ్ళిద్దరు నామినేషన్లో కళ్యాణ్ ఎందుకు రావాలి? కళ్యాణ్ రాబట్టేగా రీతు వచ్చింది, రీతు రాబట్టేగా కళ్యాణ్ అంత రైజ్ అయ్యాడు, కళ్యాణ్ అంత రైజ్ అవ్వబట్టే కదా డెమాన్ గొంతు పట్టుకున్నాడు. ఇవన్నీ అవసరమా? అవసరం లేదు కదా. రేపు నాకు సార్ ఇట్లాగే అడుగుతారు ఖచ్చితంగా, నీకేం పని వాళ్ళ నామినేషన్లో అని అడుగుతారు కదా. కెప్టెన్గా వెళ్ళకూడదు కదా అమ్మాయి కూడా. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు సార్ వచ్చి క్లియర్ చేస్తే కానీ వీళ్ళకి అర్థం కాదు. అయినా కానీ సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ కొనసాగుతూ ఉన్నాడు. ప్లస్ కామన్ మ్యాన్ కాబట్టి బయటకు వెళ్ళిన కామన్ మ్యాన్స్ అందరూ కూడా మర్యాద మనిషి కానీ శ్రీజీ వీళ్ళందరూ కళ్యాణ్కే సపోర్ట్, వాళ్ళ ఓటింగ్ కూడా కళ్యాణ్కే పడుతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. డెమాన్కి సపోర్ట్ చేయట్లేదు, కామనర్స్ లెక్కలో డెమాన్కి సపోర్ట్ లేదు. డెమాన్కి ఉన్న ఫ్యాన్సే డెమాన్కి వేస్తున్నారు.
మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల సెకండ్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ఇమ్ము ఉన్నాడు. ఇమ్మానియల్ ఇంకా భరణి గారన్నా ఇప్పటికన్నా నామినేట్ చేసి సేఫ్ గేమ్ వదిలేశాడు. ఇమ్మానియల్ సేఫ్ గేమ్ ఇంకా వదలట్లేదబ్బా. ఏమన్నంటే ఏమంటారో, వీళ్ళు ఏమన్నంటే ఏమంటారో అన్నట్టు ఇంకా సేఫ్ గేమ్లోనే ఉన్నాడు ఇమ్మానియల్. ఇంకా 3 వారాలు ఉంది, ఇంకా సేఫ్లో ఉంటే ఎట్టా ఇమ్మానియల్? దీనివల్ల కూడా కొంత జనానికి ఎట్లా ఉంటుందంటే ఇంకా ఇమ్మానియల్ సేఫ్ గేమ్ వదలట్లేదు, అయిపోయింది కదా అంతా, ఇంకేంది? అప్పటికి అవినాష్ వచ్చి చెప్పాడు, నీకు ఇమ్యూనిటీ అవసరం లేదురా బాబు, నీకు చాలా దూరం వెళ్ళిపోయి అంటున్నా కానీ ఇంకా ఇమ్యూనిటీ అంటాడు, ఎవరెవరు అంటారా అని ఇది చేస్తూ ఉంటాడు. ఆ ఇమ్మాని సేఫ్ గేమ్ అంట వదలడం, ఆయన కూడా థర్డ్ పొజిషన్ ఉన్నాడు. చాలా డిఫరెన్స్ ఉంది కళ్యాణ్, తనుజ, ఇమ్మానికి చాలా. అసలు రావడంతో ఇమ్మాన్లు ఏమనుకున్నారు, ఆ విన్నర్ పొజిషన్లో ఇమ్మాన్లు ఇచ్చుకుంటే ఇప్పుడు ఎట్లున్నాడు, కళ్యాణే విన్నర్ పొజిషన్లోకి వెళ్ళేటట్టున్నాడు. ఇమ్మానులు ఎక్కడికో పోతున్నాడు, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు తను కొంచెం ఏదో మళ్ళీ వచ్చాడు కదా పానీలు ఇంకేం పంపిస్తా అన్నట్టు ఒక రీజన్ అయితే, రెండోది నిన్న తనుజని దివ్యాని నామినేట్ చేయటం, గట్టిగా మాట్లాడటం, దానివల్ల కూడా కొంచెం ఓటింగ్ అరే భరణి గారు మారారు అని. నెక్స్ట్ నిన్న కెప్టెన్ టాస్క్లో ఓడిపోయాడు కదా, కొంచెం ఆ సింపతి అయితే ఉంటుంది, అయ్యో పాపం భరణి, అందరూ అదే అంటున్నారు, పాపం భరణి గారు అని. ఈ సింపతి ఉంటుంది కాబట్టి కొంచెం ఓటింగ్ అయితే పడుతుంది. ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్ వచ్చినప్పుడు సంజన ఉంది. ఈ సంజన గారు, డెమోను, సుమను వీళ్ళందరూ చిన్న తేడాలే. సంజన గారు అక్కడ స్టాండ్ తీసుకోవడం, నేను సారీ చెప్పానంటే చెప్పను, వీకెండ్లో ఏది వచ్చినా చూసుకుంటాను నేను అని భీష్మించి కూర్చుంది. మరి నేను నాకు సార్ వచ్చి ఏం చేస్తారు చూడాలి. ఆయన కొంతమంది సంజన గేమ్ కనపట్టలేదు, సంజన గారు ఏదో ఒకటి చేయండి అన్నారు, అందుకని ఇది చేసిందో మాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. సిక్స్త్ పొజిషన్లో డెమాన్ గుండా రీతు గేమ్ పాడవుతుందా, రీతు గుండా డెమాన్ గేమ్ పాడవుతుందా అనేది చిన్న కామెంట్ చేయండి నాకు. సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు. 7th 8thలో సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. మరి సుమన్ వెళ్తాడా, దివ్య వెళ్తాడంటే ఒక్కొక్కటి ఆలోచించాలి. ఇక్కడ సేఫ్ జోన్లో ఉంది తనుజ, కళ్యాణ్, ఇమ్ము ముగ్గురే, మిగతా 5 డేంజర్ జోనే. ఈ 5 ఎవరన్నా వెళ్ళొచ్చు, పెద్ద తేడా ఏమి లేదు. మళ్ళీ ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉంది కాబట్టి, గురు శుక్రవారాలు కూడా ఓటింగ్ ఉంది కాబట్టి ఏమైనా తేడా వస్తే పెద్ద తేడాలు ఏమి ఉండవు. సేఫ్ జోన్ మాత్రం ఆడ ముగ్గురే ఉంటారు, కళ్యాణ్, తనుజ, ఇమ్ము, ఈ ముగ్గురే ఉంటారు. ఇమ్మానియల్ ఈ 5 డేంజర్ జోనే. ఈ 5లో మరి ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో అనేది ఇక వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ చేతిలో ఉంటుంది. మరి ఓటేసుకోండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో చిన్న కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఓటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి. ఏ లేదు, క్యూరియాసిటీ అంతే, మాకు కూడా ఉంటుంది కదా, అరే మా వాళ్ళు వేసారు అన్నది ఉంటుంది కదా, అందుకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.